దేవుడు నిన్ను ప్రేమిస్తాడని ఎరిగి నువ్వు దేవుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఎవరి దూరం చేయలేరండి మిమ్మల్ని దేవుడి నుండి. గత సంవత్సరం ఎన్నో ఐహిక విచారాలు, ధన మోసములు, అక్కర్లేని సమస్యలు, అక్కర్లేని వ్యక్తులు, అక్కర్లేని పరిస్థితులు మిమ్మల్ని దేవుడి దగ్గర నుండి దూరం చేసేయేమో. కానీ ఈ సంవత్సరం నిర్ణయించుకోండి, ఏదున్నా కూడా ఐ విల్ మేక్ షూర్ ఐ యామ్ క్లోజ్ టు మై గాడ్. దేవుడు ఈ పోరాటంలో దేవుడు పరిష్కారం ఇస్తాడు. ఆ ధైర్యం అంట చూడు, ధైర్యం కలిగిన వాడు నెమ్మది కలిగి ఉంటాడు. ధైర్యం లేని వాడు కంగారు పడి ఎగిరి పడతాడంట. ఈజ్ యాంగ్జైటీ పర్సన్ ఈజ్ ఆల్వేస్ జంపింగ్ అప్ అండ్ డౌన్. ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సిన సవాలు, దేవుని మాటకు లోబడు. ఎందుకంటే ప్రేమను బట్టి, నాట్ స్కేరీ. దేవుడు చంపేస్తాడు, దేవుడు కొట్టేస్తాడు, దేవుడు నాశనం చేస్తాడు. చాలా మంది దానికి భయపడతారంట దేవునికి. కాదు. నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను లోబడతాను. నేను నా దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి ఆయన వరకు ఏదైనా చేయాలి, ఆయనకి ఇష్టమైంది చేయాలి, ఆయన అడిగింది చేయాలి, ఆయన కోరికను నెరవేర్చాలి. ఐఎమ్ డెస్పరేట్. చూడండి, ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి ఇష్టాన్ని నెరవేర్చడానికి వారి స్తోమత మించి, వారి అర్హత మించి, వారు చేయగలిగిన అంతటా మించి, శక్తిని మించి పోరాడి ఎట్లన్నా వారు మెప్పిస్తానికి చేస్తారు. పరిశుద్ధంగా దేవునికి అంగీకారమైన శరీరములుగా మన దేహముల్ని దేవునికి సమర్పించుకుందాం. ఇది మీకు యుక్తమైన సేవ. ఇంగ్లీష్లో చాలా మంది దిస్ ఇస్ యువర్ రీజనబుల్ సర్వీస్. అంటే నువ్వు కనీసం దేవుని సొత్తు అన్నప్పుడు కనీసం చేయాల్సింది. బీ కేర్ఫుల్ వాట్ యు వాచ్. గతంలో పోనోగ్రఫీకి బానిసమేమో, దేవుని సహాయం వేయడమేమో. ఇంకా నువ్వు చేయాల్సిన నిర్ణయం ఉంది. నిన్న చెప్పాను, ఎవడన్నా అడిక్షన్స్ ఉన్నాడంటే వాడు ఫస్ట్ చేయాల్సిందంటే లెర్నింగ్ టు సే నో. ఒకసారి నో చెప్తాను నేర్చుకోవాలంట. ఒకసారి నో చెప్పగలను, రెండోసారి చెప్తాను చాలా సులభం అంట. ఫస్ట్ టైం నో చెప్తుంది చాలా కష్టం. ఎందుకంటే చాలాసార్లు అడిక్ట్లో ఉన్న వాళ్ళు ఏమంటే తెలుసా, నేను అడిక్టెడ్ అండి, నా వల్ల అవ్వదండి, నా వల్ల కుదరదు. నువ్వే చెప్పేస్తాను, నీ వల్ల అవ్వదు, నీ వల్ల కుదరదు, నువ్వు జాగ్రత్త ఉండాలి, నువ్వే చెప్పేస్తాను. నో, లెర్న్ టు సే ఐ కెన్ ఓవర్కమ్. నన్ను బలపరచు క్రీస్తు. దేవుని సహాయం అడుగు, ప్రార్థన చేయి. శోధించబడుతున్నావా, దేవా ఈ శోధన నుండి బయటకు వచ్చే మార్గాన్ని నాకు కనపరచు ప్రభా. దేవుడు మార్గాన్ని కనపరుస్తాడు. దేవుడు వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, ప్రతి శోధనకి ఒక తలుపుని పెడతాడంట. దేవుడు నమ్మదగిన దేవుడు అంట. బైబిల్ ఇస్ వెరీ క్లియర్. ఏ శోధన తలుపు లేక నీకు పెట్టడంట.